హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అల్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టు ఆర్మీ హెచ్క్యూ సిగ్నల్ రెజిమెంట్ మీరట్ క్యాంట్ అండి. అక్కడ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఈ వీడియోలో దాని నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా ఎలా అప్లై చేయాలనేది కూడా క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి అండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కుక్ అండి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్తో పాటు మనకు ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ కలిగి ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు మీరు చూసుకోవాలంటే October 5 వరకు మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ శాలరీ విషయానికి వస్తే 19,900 నుంచి 63,200 వరకు ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బార్బర్ ఒక వేకెన్సీ ఉంది. ఇది జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. ఎవరైనా పోటీ పడవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా బార్బర్ పని గురించి మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బూట్ మేకర్ అండి, 2 వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే ఇవి జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఎవరైనా పోటీ పడవచ్చండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బూట్ రిపేర్ అండ్ రిప్లేస్మెంట్ వచ్చి ఉండాలండి. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వాషర్ మ్యాన్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా డిజరబుల్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 30 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ టైలర్ అండి, ఒక వేకెన్సీ ఉంది. దీనికి 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టైలరింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. 18 నుంచి 20 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. సాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 వరకు ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్. దీన్ని మనం ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్ ఫామ్ అండి. అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయొచ్చండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫోటో అంటించాలండి. అయితే ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. బార్బరా లేదా కుక్క అనేది ఇక్కడ మీరు చూసుకొని రాయాల్సి ఉంటుంది. మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ పేరు రాయాల్సి ఉంటుందండి. మీ SSC మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫాదర్ నేమ్ అండి. ఫాదర్ నేమ్ రాసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా October 5 నాటికి మీ ఏజ్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఇయర్, అదేవిధంగా మంత్, అదేవిధంగా డేట్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అండి, మీ విలేజ్, పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా తహసీల్ అంటే మండల్ అండి. నెక్స్ట్ చూసుకుంటే డిస్టిక్, అదేవిధంగా స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కరస్పాండెంట్ అడ్రస్ అండి. కొందరికి పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్ 2 ఒకే విధంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు సేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు వేరు ఉంటే మీ పర్మనెంట్ అడ్రస్ వేరు, అదేవిధంగా మీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వేరు ఉంటే అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అయితే మీ కేటగిరీ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. జనరల్, SC, ST, OBC, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి, ఇలా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎస్ అని రాసిన తర్వాత కింద మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పంపించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే నేషనాలిటీ అంటే ఇండియన్ అని రాయాల్సి ఉంటుంది. డొమికిల్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ రెసిడెన్షియల్ లేదా నెగిటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది కండి, దాన్ని నంబర్ అనేది రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే అదర్ నంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే స్టేషన్ నెంబర్ అనేది మీ దగ్గర ఉంటే ఇక్కడ నంబర్ అనేది రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ID రాసిన తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. 40 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది మీరు అతికించాల్సి ఉంటుంది. అది ఇలా అతికించాలనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది ఇలా రాయాల్సి ఉంటుందండి. మీ నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, మీ అడ్రస్, అదేవిధంగా విలేజ్, అదేవిధంగా మీ స్టేట్ అనేది, అదేవిధంగా పిన్ కోడ్, అదేవిధంగా కింద చూసుకుంటే మీ ఫోన్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పక్కన ఇలా 40 రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించాల్సి ఉంటుందండి. ఇలాంటి 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు తీసుకొని రాయాల్సి ఉంటుందండి. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అలా రాసిన తర్వాత కింద చూసుకుంటే ప్లేస్ అండి, మీరు ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ప్లేస్ రాయాలి. తర్వాత డేట్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద చూసుకుంటే స్టేషన్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే మీ నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, అదేవిధంగా ఇక్కడ మీ రెసిడెన్షియల్లో అంటే మీ విలేజ్లో ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉంటున్నారు అనేది ఇక్కడ రాసిన తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ డిస్టిక్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అండ్ డేట్ అనేది రాసిన తర్వాత సైన్ చేయాల్సి ఉంటుందండి. సైన్ చేసిన తర్వాత కింద మీరు ఏ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పంపించాలంటే ఇక్కడ మనం చూసుకుంటే అన్నిటిపైన సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్ మెమో జిరాక్స్ అంటే అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రెసిడెన్షియల్ జిరాక్స్, అదేవిధంగా
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 2 అడిషనల్ ఫొటోస్ అనేది మీరు ఎన్వలాప్లో పెట్టి పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ కూడా ప్రతిదానిపైన 40 రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించిన తర్వాత, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. తీసుకొని ఒక మెయిన్ ఎన్వలాప్ తీసుకొని మీరు దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ స్టాప్ అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు, కుక్క, బార్బర్, అదేవిధంగా టైలర్ అనేది ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు అండ్ కేటగిరీ, మీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేది ఇక్కడ పైన రాయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ దగ్గర వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అది ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటే ద కమాండింగ్ ఆఫీసర్ టు ఆర్మీ హెడ్ క్వార్టర్ సిగ్నల్ రెజిమెంట్ రుకేర్ రోడ్ మీరట్ క్యాంట్ 250001 అనేది ఈ పిన్ కోడ్కి మీరు పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో దగ్గర మీ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ మీరు లోపల వేసి, అదేవిధంగా 2 ఎన్వలాప్ కూడా వీటితో పాటు మెయిన్ ఎన్వలాప్ లోపల వేసి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.